అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. 105వ కీర్తన 4 మనం చూద్దామండి. 105వ కీర్తన 4 మనం చూస్తే, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఏ విషయాలు మాట్లాడుతున్నారంటే, మన జీవితాలలో మనం బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేదంటే ఒక నిరాశలో, ఒక నిస్పృహలో ఉన్నప్పుడు, ఒక నిరుత్సాహంలో ఉన్నప్పుడు కేవలం ఆయన మీదే ఆధారపడతాం. ఆయన సన్నిధిలో ఎంతో ప్రార్థన చేస్తాం. అలాంటి వారు ఎక్కువగా మనకి ఉద్యోగాల నిమిత్తం ఉండేవారు కనబడుతూ ఉంటారండి. అంటే నా జీవితంలో నేను చూసినటువంటి వారిని ప్రియులారా, వారికి జాబ్ లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, హెల్ప్లెస్ పరిస్థితులు ఉన్నప్పుడు సన్నిధిలో ఎంతో కన్నీటి ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో నిత్యము ఉండి ఎంతో చక్కగా ఆయన యొక్క బలాన్ని వెతికి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేవుడు వారికి ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చిన తర్వాత ప్రియులారా, వీరు వాళ్ళ స్ట్రెంగ్త్ దేంట్లో చూసుకుంటారంటే ఆ ఉద్యోగంలో చూసుకుంటారండి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎంత గొప్పవారయ్యా అంటే, ఏమీ లేనటువంటి వారి ద్వారా అన్నీ చేయగల సమర్థుడు అని ఎన్నో సందర్భాలు మనకు చూపిస్తారు. ఉదాహరణకి గిద్యోను గారి జీవితం మనం తీసుకున్నాం అనుకోండి, కొండతోటి యుద్ధాన్ని గెలవటం ఏంటండి. మోషే గారిని మనం తీసుకున్నామండి, కర్రతోటి సముద్రాన్ని పాయలు చేయటం ఏంటండి. మీరు ఆలోచించండి, ఒక మోషే గారి జీవితంలో కానీ, గిద్యోను గారి జీవితంలో కానీ, లేదంటే ఇక్కడ యెహోషువ గారి జీవితంలో కానీ, ఏమండి ఒక మాటతో సూర్యుడు చంద్రుడు ఆగిపోవటం ఏంటండి. ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చూసుకున్నాం అనుకోండి, వారు ఎరుకో గోడ చుట్టూ తిరిగిన వెంటనే ఆ ఎరుకో గోడలు కూలిపోతాయండి. ఇప్పుడు వాళ్ళ బలం వారు తిరిగినటువంటి కాళ్ళలో ఉందా, గిద్యోని యొక్క కొండలో ఉందా? సంసోను గారిని మనం తీసుకున్నాం అనుకోండి, 1000 మందిని గాడిద ఎముకతోటి అలా సంహరించినట్టుగా మనం చూస్తామండి. అంటే ఇప్పుడు గాడిద ఎముకలో ఉందంటారా బలం? కొండలో లేదు, గాడిద ఎముకలో లేదు పిల్లారా, కర్రలో లేదు, ఉద్యోగంలో లేదు, రిలేషన్స్లో లేదు, ఎమోషన్స్లో లేదు. మరి బలం ఎక్కడుందయ్యా అంటే దేవునిలో ఉంది. అదే దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఏమనంటే, ఇదిగో ఆయన బలాన్ని వెతకండి, మీ స్ట్రెంగ్త్ కాదు, మీ బలం మీద ఆధారపడకండి. మీకు ఉన్నటువంటి రిసోర్సెస్ మీద, మీకున్నటువంటి బలం మీద, మీకున్నటువంటి పరిస్థితుల మీద, మీకున్న అవకాశాల మీద కాదు మనం ఆధారపడాల్సింది. వాటిలో కాదు మన బలాన్ని చూడాల్సింది, దేవునిలో మనం చూడాలి. నిత్యమైన బలాన్ని మనం చూడాలి. ఆయన సన్నిధిని మనం ఎప్పుడు వెతుకుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నిలబడగలమండి. అలా కాకపోతే ఎలా మారిపోతామంటే, నిన్ను దేవుడు హెచ్చించినప్పటికీ సర్టెన్ స్టేజెస్లోకి వెళ్ళిన తర్వాత సౌలు గారు గొలియాతుకి భయపడిన సందర్భం మనకు కనబడుతుందండి. చిన్న పిల్లోడు వెళ్ళి చంపేశాడు గొలియాతుని. చిన్న పిల్లలు కూడా చేయగలిగినటువంటి పనులకి నువ్వు భయపడే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు తెలుసా? ఆయన బలాన్ని వెతకకుండా నీ బలాన్ని వెతుకుతూ, నీకున్నటువంటి శక్తి మీద, నీకున్నటువంటి అవకాశాల మీద, నీకున్నటువంటి ఆస్తుల మీద, నీకున్నటువంటి బంధాల మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడి దేవుణ్ణి విడిచిపెడతావో, వాటి మీద ఆధారపడి దేవుని బలాన్ని విడిచిపెడతావో, నీ మీద నువ్వు ఆధారపడతావో, అప్పుడు గుర్తుంచుకొని పిల్లరా, చిన్న వాటికి, ఇంకా క్లియర్గా చెప్పాలంటే చిన్న పిల్లలు కూడా చేయగలిగినటువంటి వాటికి భయపడే పరిస్థితులకు మనం వెళ్తాం. అదే మనం కనుక మీరు బాగా ఆలోచించినట్లయితేనండి, దేవుడి మీద ఆధారపడితే పెద్ద వీరులు కూడా చేయలేనటువంటి వాటిని దేవుడు చిన్న ఎక్విప్మెంట్ తోటి, చిన్న వాటితోటి సాధించే ధన్యతను, సాధించే బలాన్ని, సాధించే జ్ఞానాన్ని, సాధించే శక్తిని ఆయన ఇస్తారు. అందుకే చాలామంది భక్తులు మాట్లాడతారు, మనం వింటామండి, యెహోవా నా బలమా, నా నీతికి ఆధారమగు దేవా, నా కేడము నీవే, నా దాగుచోటు నీవే, నా ఆశ్రయదుర్గము నీవే. ఎందుకయ్యా అంటే ఆయనలోనే సమస్తం మనం చేయగలమండి. ఆయన కృపలో మనం ఏదైనా చేయగలం. కనుక మన మీద ఆధారపడకుండా, మనకున్నటువంటి వాటి మీద ఆధారపడకుండా ఎల్లప్పుడూ దేవుడి మీద ఆధారపడే వ్యక్తులుగా మనం ఉండాలని, అలాంటి ధన్యతను మనం సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధ మహోన్నత తండ్రి, అనేకమైన విషయాలను మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, నిజమే తండ్రి. ప్రభా, ఈ ఉదయకాలంలో మా తండ్రి మాతో మాట్లాడారు తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వారి యొక్క బలాన్ని మాత్రం నమ్ముకొని తండ్రి మీకు దూరంగా ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతమంది అయితే ప్రభా మీ యొక్క సన్నిధిలో ఒప్పుకొని తండ్రి ఆ లోపాన్ని, ఆ దోషాన్ని విడిచిపెడుతున్నారో తండ్రి, వారిని మీరు క్షమించండి, కనికరించండి, మీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి. మీ కృపలో మా తండ్రి కాచి కాపాడండి ప్రభా. మమ్మల్ని అందరినీ తండ్రి మృతుల సంఖ్యలో చేర్చక తండ్రి సజీవుల సంఖ్యలో చేర్చి ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి మా జీవితాలు మార్చుకునే ఎన్నో గొప్ప విషయాలు తండ్రి మాకు నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ కృపలో తండ్రి స్థిరంగా నిలవబెట్టండి, మీ ప్రేమలో తండ్రి బలపరచండి, మీ యొక్క ఆత్మలో తండ్రి నడిపించండి తండ్రి. ఈ యొక్క పరిచర్యను కూడా మా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ వీడియోస్ని తండ్రి ఎంతమంది చూస్తున్నారో ప్రభా
చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ వీడియోస్ని చూసి తండ్రి వాటిని ఎంతమంది అనేక మందికి షేర్ చేస్తున్నారో తండ్రి, షేర్ చేస్తున్నటువంటి ప్రతి కుమారుణ్ణి ప్రతి కుమార్తెను తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి దేవా. మీ నామ మహిమార్థమే తండ్రి ప్రతి ఒక్కరిని వాడుకోనండి దేవా. ఈ యొక్క పరిచయం కూడా మా తండ్రి బలపరచండి తండ్రి. దీనుడు నేను నా ద్వారా తండ్రి ఇంకెన్నో గొప్ప కార్యక్రమాలు తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించండి దేవా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.